స్వాగతం తెలియజేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి స్థానిక కేంద్రంలో డాక్టర్ జూనియర్ అయినటువంటి డాక్టర్ మరణం పైన చాలామంది ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఆవేదనను ఈరోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం, స్వచ్ఛందంగా హాస్పిటల్ని బంద్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పరిగి స్థానిక కేంద్రంలో విజేత హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ మేడంతో మనం మాట్లాడతామని. మేడం, డాక్టర్ జూనియర్ డాక్టర్ గారు మరణించడం, వారి మరణం పైన మీ అభిప్రాయం మేడం? డాక్టర్ ప్రసన్న, గైనకాలజిస్ట్. ఒక స్టూడెంట్ మీద సామూహిక అత్యాచారం చేసి చంపడం అనేది చాలా నేరం. చదువుకోవడానికి సేఫ్టీ లేకపోతే ఇంకా డాక్టర్ అంటే ప్రాణాలు రక్షించేటువంటి డాక్టర్ మీదనే అత్యాచారం జరిగితే ఇంకా వాళ్ళు ఏ రకంగా అది చదువుకొని వేరే వాళ్ళ ప్రాణాలను ఎట్లా రక్షిస్తారు? వాళ్ళకి అంత అంటే డాక్టర్స్ మీద అటాక్లు జరుగుతున్నాయి. ఏది కొంచెం ఏదైనా కానీ ఏమంటారు, హాస్పిటల్ మీదకి అది గుండాలను తీసుకొని వచ్చి కొట్టడాలు ఇలాంటివి, అంటే అంత అత్యాచారం జరిగి అంత డాక్టర్లు జస్ట్ ప్రొటెస్ట్ కోసం చేస్తుంటే కూడా వాళ్ళ మీదకి ఒక కొంత వేల మంది వచ్చి వాళ్ళని కూడా కొట్టి అంతా ఏమంటారు వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా చాలా నేరం. ఇట్లా జరుగుతూ ఉంటే ఫ్యూచర్లో ఇంకా డాక్టర్ ఏమంటారు హాస్టల్స్కి పంపించి పిల్లల్ని చదివియాలంటే కూడా తల్లిదండ్రులు భయపడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, చాలామంది కలిసి చేసిండ్రు అని అంటే అత్యాచారం చేశారు అని చెప్పేసి రిపోర్ట్లో తేలినా కానీ ఎవరో ఒక్కరిని మాత్రమే పట్టుకొని వాళ్ళనే నేరస్తుడిగా చూపించి అది కూడా ఇంకా ఏమంటారు ఎవిడెన్స్ లేదని చెప్పేసి 9వ తారీఖు రోజు అవుతే ఇప్పటి వరకు కూడా అసలు ఎటువంటి రియాక్షన్ కానీ ఎటువంటి ఏమంటారు ఏది తీసుకోవడం వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం అనేది. అంటే మీ అభిప్రాయం నిందితులను ఏ విధంగా చేస్తే మీరు సాటిస్ఫైడ్ అవుతారు? చాలా మంది మీ అభిప్రాయం? అంత ఘోరమైన అరాచకంగా ప్రవర్తించినందుకు ఉరిశిక్ష వేస్తేనే వాళ్ళకి ఏమంటారు, ఆడపిల్లలకి ఇకపైన ఎవరి మీద ఉన్న ఆడపిల్లల మీద ఏమన్నా చెయ్యాలన్నా కానీ భయపడేలాగా ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకొకటి, డ్యూటీస్ దగ్గర కానీ ఇంకా ఏమంటారు కాలేజ్లలో కానీ సెక్యూరిటీ అనేది కొంచెం మంచిగా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఆడవాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేనైతే కోరుకుంటున్నాను. సో నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి అగత్యాలకు పాల్పడిన వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని. వీళ్ళను శిక్షించడం వల్ల ఇంకొకరికి ఇలాంటి ధైర్యం పుట్టదు. సో వాళ్ళకు ఒక లెసన్ వస్తుంది. సో వీఆర్ డాక్టర్స్, వీఆర్ గివింగ్ లైఫ్, వీఆర్ సర్వైవ్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పీపుల్స్. సో నేను ఇక్కడ పీపుల్స్తోనూ గవర్నమెంట్తోనూ లీడర్స్తోని ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, వీఆర్ డాక్టర్స్ కదా, మేము మా ప్రాణాలు పణంగా పెట్టుకొని మేము ప్రాణాలను కాపాడుతున్నాము. ఎక్కడ ఎమర్జెన్సీస్ ఉంటే మేము లెక్క చేయకుండా వాళ్ళను సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉంటున్నాము. ఇలాంటి మా ప్రాణాలకే ప్రమాదం ఉన్నప్పుడు ఇంకా మాలాంటి డాక్టర్స్ ముందుకొచ్చి సర్వీస్ ఇవ్వడానికి భయపడుతుంటారు. కాబట్టి ఇలాంటి అగత్యాలు చేసే వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి, కఠినమైన శిక్షించాలి. ఆన్ ద స్పాట్ వాళ్ళకు ఉరి శిక్ష కానీ లేకపోతే కఠినమైన శిక్ష ఇస్తేనే ఇతరులు దీనిని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ఇలాంటివి చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను.